పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము నిర్గమ కాండం 40వ అధ్యాయం 38వ వచనం. ఇజ్రాయేలులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సవాలు. ప్రియులారా, నూతన సవాళ్ళ నిమిత్తమై మనము కలవరపడకూడదు. ఇశ్రాయేలు సంతానము దేవుని మేఘాన్ని అనుసరించిన పద్ధతిలోనే మనము నడవాలి. ప్రియులారా, మీ నిరంతర ప్రయాణమే దేవుని ధ్యేయం. నిలబడిపోకండి. ఆత్మీయ నడకలో మందగమనం ప్రభువుకు ఇష్టముండదు. దేవుని నిమిత్తం అపాయములను అధిగమించే సవాలును స్వీకరించాలి. ప్రియులారా, గతంలోని మీ క్రియలను మర్చిపోండి. గత జ్ఞాపకాలతో గతముతోనే జీవించడానికి కొందరు ఇష్టపడతారు. మరణము వరకు అలవాటు పడ్డ క్రియలను ఆచరించడం సులభతరమే. మీరు అభివృద్ధి చెంది దినదినం నూతనోత్తేజాన్ని ఆపాదించుకోవడమే దేవునికి ఇష్టం. దేవుని బిడ్డలారా, నేనిప్పుడు సుఖముగానే ఉన్నాను కదా, ఇక్కడ బాగానే ఉంది కదా, అక్కడికి వెళ్ళమంటావెందుకు? నేను తర్షీషుకు వెళతానంటే నినివేకు పొమ్మంటావే అని మీరు అనొచ్చు. మరి ఆజ్ఞ నిరాకరణకు యోనాకు జరిగిందేమిటో మనకు తెలుసు. ప్రియులారా, మనం ఉన్నత శిఖరాలకు వెళ్ళాలన్నది దేవుని ఆకాంక్ష. తన బిడ్డలు యోగ్యులు కావాలన్నది ఆయన ధ్యేయం. మీ సుఖ సంతోషాల పరిధి నుండి బాహ్య ప్రపంచంలోనికి అడుగడమని ఆయన కోరిక. అబ్రహాం తన పరిధి నుండి దేవుని పిలుపు మేర బయటకు వచ్చాడు. ఫలితం మీకు తెలుసు. యాజక సమూహం నీట అడుగుడితేనే నది పాలయ్యింది, యోర్దాను నది పాలయ్యింది. ఎస్తేరు విశ్వాసపు బాట పట్టింది. దేవుని బిడ్డలారా, సవాలు స్వీకరించడానికి సాహసం చేసింది. రాజప్రసాదములో రాజభోగాలతో సుఖముగానే ఉంది. అయినప్పటికీ 3 దినాల పాటు ఉపవాసం ఉండవలసిన అవసరమేమిటి? తాను నమ్మిన తన దేవుని నిమిత్తం సాహసం చేయవలసి వచ్చింది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నీ దేవుని నిమిత్తం ఈ సాహసం చేయగలవా? దేవుని నిమిత్తం సవాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుని బిడ్డలారా, అవును అనేది మన జవాబు అయితే రాబోయే దినాలలో మీ జీవితాలలో అత్యద్భుత ఫలితాలను దేవుడు మీకు కల్పించడం చూడగలరు. కనుక దేవుని కొరకు సవాళ్లను స్వీకరిందాం. సవాళ్లను మనము అధిగమిందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకే స్తోత్రాలు నాయనా. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలు మీరే తోడై ఉండండి నాయన. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానమును అనుగ్రహించండి. దూరదేశాలలో, దూర ప్రాంతాల్లో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. దేవానికి స్తోత్రాలు నాయన.
తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. తండ్రి, ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, మా జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సవాళ్ళను స్వీకరించి సవాళ్ళను అధిగమించడానికి కావలసిన శక్తిని, ఆత్మీయ బలమును మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఈ దిన దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.